మెగాస్టార్ చిరంజీవి అరుదుగా కొన్ని వేదికలపై మనకు కనిపిస్తుంటారు. ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా హాజరవుతే బాగుంటుంది అని భావించిన పక్షంలోనే ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. లేదంటే సంబంధికులను తన నివాసానికి పిలిపించుకొని వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇస్తూ వీడియో బయట కూడా ఇస్తుంటారు. చిరంజీవి ఇటీవల ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మనకు కనిపించారు. ఆయనతో పాటు ఈ తరం ప్రతినిధిగా పేర్కొనబడే విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఈ వేదికపై చిరంజీవిని చూసిన ఆహుతులందరూ తన్మయత్వానికి గురయ్యారు. కొందరైతే వేదిక మీద చిరంజీవిని ఆలింగనం చేసుకొని కంటనీరు కూడా పెట్టుకున్నారు. అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి నటుడు చిరంజీవి. కేవలం నటుడు అయితే ఫాలోయింగ్ మాత్రమే ఉంటుంది. కానీ నటుడి నోటి వెంట వచ్చే మాటలు ఇన్స్పిరేషన్ కలిగించి జీవిత గమనానికి ఉపయోగపడే సందర్భాలు కొందరి విషయంలోనే జరుగుతుంది. అది మనం చిరంజీవి పాల్గొనే వేదికల మీద ఆయన ప్రసంగంలో మనం గమనించవచ్చు. ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చిరంజీవి చేసిన స్పీచ్ అంటే విజయ్ దేవరకొండ అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించిన తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కూడా కలుగుతుంది. యువతరానికి ప్రతినిధులైన ఆధునిక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న అనేక మంది ఆహ్వానితులు చిరంజీవి స్పీచ్ చూసి ఆశ్చర్యానికి కాదు దాంతో ఇన్స్పిరేషన్ కూడా పొందినట్టుగా మనకు స్పష్టమవుతుంది. చిరంజీవి తన కెరీర్ విషయంలో కెరీర్ ప్రారంభంలో కావచ్చు, ఎదుగుతున్న దశలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు అనేక నిరుత్సాహం కలిగించే సంఘటనలు, అవమానాలు కూడా జరిగాయి. వీటన్నిటి ఆయన దాచుకోడు. సహజంగా ఒక స్టారు, మెగాస్టారు, సూపర్ స్టార్ అయ్యాక గతంలో జరిగిన విషయాలని చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కష్టపడి పైకి వచ్చాను అని మాత్రమే చెప్తారు తప్ప తమకు పలానా సందర్భంలో జరిగిన అవమానం గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ దీనికి భిన్నం మెగాస్టార్ చిరంజీవి. తనకు పునాదిరాళ్ళు అవకాశం ఎలా వచ్చింది, తన మిత్రుడు సుధాకర్ వల్ల వచ్చిందని ఆయన బహిరంగంగా మనస్ఫూర్తిగా అంగీకరించారు. అంతేకాదు న్యాయం కావాలి సినిమా షూటింగ్ సందర్భంలో ఆ చిత్ర దర్శక నిర్మాత క్రాంతి కుమారు తనపై చేసిన వ్యాఖ్యలు తనకెంత మనస్తాపం కలిగించినా అదే మాటలు తనకు ఇన్స్పిరేషన్గా నిలిచి తను సూపర్ స్టార్గా ఎదగడానికి దోహదపడ్డాయని కూడా చిరంజీవి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక చిరంజీవి పాత తరం నటుడు అని చాలామంది అనుకుంటారు. ఆయన కెరీర్ ప్రారంభంలో నలుపు తెలుపు చిత్రాల్లో నటించినప్పటికీ ఆధునిక డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా ఆయన ఉత్సాహంగానే ఉన్నారు. కొత్త విషయాలని తెలుసుకోవడానికి చిరంజీవి ఎప్పుడు ముందుంటారన్న విషయం తెలిసిందే. ఏదైనా డిజిటల్కు సంబంధించి సినిమాకు సంబంధించి కొత్తగా టెక్నాలజీ వచ్చిందంటే దాన్ని అంతు చూసేదానికి ఆయన వదిలిపెట్టరు. దాని లోతుపాతులు గమనిస్తుంటారు. ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు దాని మీద స్పష్టంగా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కూడా మాట్లాడుతుంటారు. చిరంజీవి ఆర్టిస్ట్గా ఎదిగాక హీరోగా స్టార్డమ్ వచ్చాక ఆయన కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాక ఆయన కోటీశ్వరుడు. కానీ తన వ్యవహార శైలి మధ్యతరగతి జీవన విధానంగానే ఉంటుందని కూడా ఈ సందర్భంగా చిరంజీవి చిన్న ఉదాహరణలు చెప్పడం చాలా ఇన్స్పిరేషన్గా నిలిచిందని చెప్పవచ్చు. హాజరైన అతిథులందరూ కూడా ఈ విషయంలో ఎంతో ప్రేరణ పొంది తమ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్కు అతిథిగా వచ్చిన చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారని వారు పేర్కొంటున్నారు. చిరంజీవి తరచుగా చేస్తున్న ఇలాంటి స్పీచ్లు ఆయనను నటుడుగా కాకుండా ప్రేరణ కలిగించే వ్యక్తిగా కూడా అందరూ భావిస్తున్నారు.